ఓం తత్సత్. ఓం ఓం సద్గురుం మద్గురుం నిత్యం విద్యానందయతీశ్వరం భజామి భక్తిభావేన భవబంధ విముక్తయే. ఓం తత్సత్. మనం సదాముక్తి సుధార్ణవం అనేటువంటి ఆధ్యాత్మిక గ్రంథంలో 2వ తరంగంలో ఉన్నాం. అక్కడ సత్ చిత్ ఆనందం అన్నది అవి ఆత్మ యొక్క స్వరూప లక్షణాలు అని విశదీకరిస్తూ సత్ చెప్పుకున్నాము, చిత్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఆనందం అనేటువంటి స్వరూప లక్షణాన్ని వివరిస్తున్నారండి. ఆనందం అంటే మామూలుగా సంతోషం అనుకుందాం. బట్ తత్వబోధలో శంకర్లు ఒక మాట అన్నారు, ఆనంద కహ, ఆనందం అంటే ఏంటండి అని అడిగింది. దానికి సమాధానం సుఖస్వరూప అని సమాధానం అండి. సుఖస్వరూపమే ఆనందం. అది సుఖంగా ఉండడం అన్నదే ఆనందం. అయితే ఈ ఆనందాన్ని గురించి మనకు సరిగా అవగాహన రావాలంటే కొద్దిగానో మనం అర్థం చేసుకుందాం. మనం జీవించే ఈ జీవితంలో ప్రపంచంలో మనకు ఎన్నో విషయ వస్తువులు మనుషులు కనిపిస్తూ ఉంటారు కదా. ఆ వాటిల ద్వారా మనం కొంత దుఃఖాన్ని పొందినా పొందకున్నా సుఖాన్ని కూడా పొందుతూనే ఉన్నాం. అయితే ఈ సుఖం అందరికీ తెలుసు, ఈ ఆనందం అన్నది అందరికీ తెలుసు మనందరికీ. అయితే ఇది ఎలా వస్తుంది, మనకు ఎట్లా ఫీల్ అవుతున్నాం? ఇప్పుడు ఉన్నట్టుండి వాడు కొయిట్కి పోయినాడు అనుకోండి కుమారుడు, వాడు వచ్చాడు, భలే ఆనందపడ్డాడు ఇంట్లో ఉన్న యజమాని. ఏమండి, ఇప్పుడు ఆ అబ్బాయి వల్ల కుమారుడు వచ్చిన దానివల్ల ఆనందం అయింది. ఆ అబ్బాయి సూట్ కేసు వేస్తే ఏమీ డబ్బులు కానీ వస్తువులు కానీ తీసుకురాలా, అయ్యో ఏం తేలేదు అన్న దుఃఖం వచ్చేసింది. అదే వాడు ఏదైనా తీసుకొచ్చాడు అనుకోండి కొన్ని వస్తువులు డబ్బులు, అప్పుడు ఆనందంగా ఉంటుంది. ఇదే కదా, ఇలా ఉంటుంది అన్నమాట. మనకు బజార్కి వెళ్ళాం, మామిడి పండ్లో ఏదో పండ్లు తీసుకొచ్చాడు ఇంటి యజమాని. భార్య చూస్తోంది, ఆ కోస్తే నాకు కూడా ఇస్తాడేమోనని. ఆయన గురుక్కుని దిగమింగాడన్ని. ఇప్పుడు దుఃఖము వస్తుంది కదా. ఇలా రెండు వస్తూ ఉంటాయి ప్రపంచంలో, జగత్తులో, మన సంసారికంలో, మన జీవితంలో. ఇది మనందరికీ విదితమే, తెలిసిందే ఇవి. అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటే ఈ ఆనందం ఉన్నదే, ఈ ఆనందం అనేది అన్య వస్తువులను అనుభవించడం వల్ల కలిగేటువంటి తాత్కాలిక సుఖం కాదు. ఇది అందరికీ అనుభవంలో ఉంది, అప్పటికప్పుడు తాత్కాలికంగా కనిపిస్తున్నది మనకు. దీన్ని ఆనందం అనడంలే. ఆనందం అన్నది ఆత్మ యొక్క స్వరూపం. ఇది లౌకిక ఆనందం, విషయానందం అంటామే అలాంటిది కాదు. ఇది అందరి అనుభవంలో తెలుస్తూ ఉంది. కాబట్టి ఆత్మ అంటేనే ఆనందమేమో అని అనుకోవచ్చు. కొత్తగా పెళ్ళైంది అబ్బాయి గారికి, అమ్మాయి గారంటే కనిపిస్తేనే వాళ్ళే హ్యాపీగా ఉన్నాడు, సంతోషం, సుఖం. మరి అటువంటి ఆనందాన్ని అటువంటి ఆనందాన్ని పొందాడంటే ఆత్మను పొందినట్లే అయిపోతుంటే కాదు. అది ఎందుకు కాదు? అది ఒక కాలంలో ఉంది, ఒక కాలంలో పోతుంది ఈ ఆనందం. మరి ఆత్మ అంటే ఏం చెప్పుకున్నాం? సత్ చిత్ అన్నాం కదా. సత్ అంటే ఎప్పటికీ ఉండాలి, చిత్ అంటే జ్ఞాన రూపంగా ఉండాలి. అలా లేదు కదా. కాబట్టి అటువంటి ఆనందం లౌకిక ఆనందం, తాత్కాలిక సుఖం కాదు ఇక్కడ చెప్పేది. ఏమి ఇదంతా కూడా మనకు లోకంలో కనిపించేదంతా కూడా తాత్కాలిక సుఖం. స్వరూప అనుభూతిలో తెలియవచ్చేట ఆనందం ఉంది, మన స్వరూపమే ఆనందం. అది ఈ వస్తువులు, విషయ వస్తువుల వల్ల ఉత్పన్నమైనటువంటి తాత్కాలిక సుఖం కాదది. అది శుద్ధమైనటువంటి ఆనంద ఘన స్వరూపం. అది విషయ వస్తువులతో వచ్చేటువంటి ఆనందం ఆత్మస్వరూపం కాదు, ఆత్మస్వరూపమే అయితే కాదన్నమాట. అది ఎందుకు కాదు? ఎందుకమంటే అవును అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అంతా ఆత్మ వ్యాపించి ఉన్నప్పుడు విషయ వస్తువులంతా కూడా ఇక ఆత్మ కాకుండా పోయేదేంది అనవచ్చు మీరు. అందువల్ల అంతా కూడా
వ్యాపించే ఉంది ఆనందం కూడా. అయితే ఎప్పుడైతే రూపనామాల చేత ఆక్రమించబడి ఉన్నదో అంతా కూడా ఆ ఆనందం క్షణికానందం, విషయానందం అయి కూర్చున్నది. అందువల్ల అది ఆత్మ యొక్క స్వరూపము కాదు అని అంటున్నాం. మనం చెప్పే ఈ ఆనందం ఆత్మస్వరూప లక్షణం. ఇది సరే అర్థం కావాలంటే ఒక చిన్న విశ్లేషణ చేద్దామండి. సత్య వస్తువు ఏదైతే ఉన్నదో సత్, అది ఎలా ఉంటుంది? సత్య వస్తువు అంటేనే త్రికాలాబాధిత, 3 కాలాల్లో నశించినటువంటిది కదా. అది ఎల్లప్పటికీ ఉంటుంది, నిత్యం. అదే సత్యం, అదే నిత్యం ఉంటుంది. ఈ నిత్యమైనటువంటి సత్య పదార్థం దీన్ని ఏమన్నాం మనం? సత్ అన్నాం. ఎప్పుడైతే సత్ అన్నామో అది చిత్ అని కూడా తెలిసింది. ఎందుకని? 3 కాలాల్లో అదే ఉన్నప్పుడు అది తెలియబడితే కదా అది ఉంది అనడానికి. కాబట్టి తెలివి, ఎరుక, అదే చిత్. కాబట్టి సత్ చిత్ ఏదైతే ఉందో అంటే ఎల్లప్పటికీ ఏదైతే ఉన్నదో, జ్ఞానంలో ఏదైతే ఉన్నదో ఇంక దానికి కొరత ఎలా ఉంటుందండి? కొరత ఉంటే కదా దుఃఖం. ఏదైనా మనకు కావాలన్నప్పుడు మాత్రమే దుఃఖం వస్తుంది, కానీ మనకి ఏది అవసరం లేదు, కొరతే లేదన్నప్పుడు కష్టము దుఃఖము అనేటివి ఎలా ఉంటాయి? ఎందుకండి? ఎందుకు ఉండవదండి అంటే అది జ్ఞానవంతం, అది ఎల్లప్పటికీ ఉంటుంది. ఎల్లప్పటికీ ఉంటుంది అనేటప్పటికీ అది సుఖమే కావాలి, ఆనందమే కావాలి, కానీ దుఃఖం ఎలా అవుతుంది? ఇప్పుడు ఏదైనా ఒకటి నశించిపోయేట్టుగా ఉంటే దుఃఖం అండి. అది ఎల్లప్పటికీ ఉంటుంది అన్నప్పుడు దానివల్ల దుఃఖం ఏముంది? ఇంకా ఒకప్పుడు నశిస్తుందేమో, ఒక సంపద ఉంది, కష్టపడి సంపాదించాడు, పోతుందేమో, పోయినప్పుడు దుఃఖం, పోతుందేమో అనుకున్నంతవరకు దుఃఖమే. కనుక ఈ ఆనందం ఎట్లాంటిదంటే సత్ చిత్ ఆనందం, అక్కడ కొరత లేదు. అది ఎప్పుడైతే సత్ చిత్ అన్నామో ఏమండి అది ఆనంద రూపమే, అది ఆత్మ యొక్క స్వరూపమే. సత్ కనుక ఎల్లప్పటికీ ఉంటుంది కనుక అది ఆనందమే. చిత్ జ్ఞానం ఎప్పుడు దుఃఖం తెలుసా? అజ్ఞానం వల్లనే దుఃఖం. ఇప్పుడు అజ్ఞానం వల్ల ఏం చేస్తాడు? ప్రతి వ్యక్తి ఇది ఆనందాన్ని ఇస్తుందేమో అని పరుగులు పెడతాడు, ఆనందాన్ని ఇవ్వదు. అదప్పుడు దుఃఖం. తాను ఈ వస్తువు ద్వారా ఆనందాన్ని పొందాలనుకుంటాడు అజ్ఞానంతో, అది ఆనందాన్ని పూర్తిగా ఇవ్వదు, పరిపూర్ణమైన ఆనందాన్ని ఇవ్వదు, అప్పుడు దుఃఖం. కాబట్టి చిత్ అంటేనే ఎప్పటికీ ఉండే జ్ఞానం కనుక, సత్ అంటేనే ఎప్పటికీ ఉనికి కలిగి ఉన్నది కనుక అదే ఆనందం. అది స్వరూప ఆనందం కనుక వస్తువులపై ఆధారపడి లేదు. ఇప్పుడు అయితే మనకు ఈ రెండవది మన స్వరూపమే ఆనందం అన్నది మనకు గుర్తుకు రావడం లేదు. ఎందుకంటే ఈ సత్ చిత్ ఆనందము అనే ఆత్మ లక్షణాలను కనపడనీయకుండా ఈ మన శరీరము, మనోబుద్ధులు, ఈ రూపనామాలు, ఈ ప్రపంచము అంతా కూడా కప్పివేస్తున్నది. ఎప్పుడైతే కప్పివేసిందో అది సాక్షాత్తుగా తెలియబడ్డంలే, మసకగా తెలియబడుతుంది. ఆనందం ఉంది కానీ మసకగా ఉంది. ఆ ఆనందం ఉంది కానీ వెంటనే దుఃఖాన్ని పట్టుకొని వస్తుంది. అందువల్ల మన స్వరూపం ఆనందం అనే తెలియడం లేదు. మన స్వరూపమే ఆనందం అన్నది తెలిసి రావడంలే. ఆ ఆనందం అంతా వస్తువుల్లో ఉంది అని మనం పాకులాడుతున్నాం. ఇప్పుడు సింపుల్ ఒకటి చెప్పుకుందామండి. ఎవరో తిరుపతికి వెళ్ళారు, లడ్డు తెచ్చిచ్చారు, తిన్నాం. చాలా బాగుందండి తిరుపతి లడ్డు, ఎట్లా చేస్తారో కానీ చాలా బాగుందండి అన్నారు. బాగుంది. ఒక లడ్డు అయితే తిన్నావు, రెండో లడ్డు తెచ్చిపెట్టారా, ఎందుకండి అంటావు. పర్వాలేదు తీసుకోండి, దండిగా తెచ్చాను, ఎక్కువ తెచ్చాను అంటాడు అనుకోండి. అప్పుడు రెండో లడ్డు తినడానికి పూర్తి నువ్వు మొదలు పెట్టేస్తే అయిపోయేటప్పటికి ఇంకా నాకు వద్దంటావు. ఏమిది? ఒకటి తిన్నప్పుడు భలే ఆనందంగా ఉంది, ఆ రెండు తింటే డబుల్ కావాలి కదా ఆనందం. సపోజ్ మూడవ లడ్డు ఇచ్చారనుకోండి, త్రిబుల్ కావాలి, మూడింతలు కావాలి కదా ఆనందం. విషయ వస్తువుల్లోనే ఆనందం ఉండేట్టుగా ఉంటే చూడండి, ఒకసారి ఆలోచిద్దాం. విషయ వస్తువుల్లో ఆనందం ఉంటే మొదటి లడ్డుకు ఆనందం, సుఖం, బాగుంది, హ్యాపీ. రెండో లడ్డుకి డబుల్ కావాలి, ఇంకా ఎక్కువ కావాలి. మూడో లడ్డుకు పోయేటప్పటికి ఇంకా ఎక్కువ కావాలి. అయినా
నాకొద్దు బాబు అని దండం పెడతావే 3వ లడ్డుకి ఇస్తే ఏమి, బలవంతం చేస్తే అంటావే ఏమి, ఇంకా హ్యాపీ ఫీల్ కావాలి. ఇది విషయాల్లో ఉంటే కొత్తగా టీవీ తెచ్చాడంట ఇంటికి. టీవీ తెస్తాను, కొత్త టీవీ, పెద్ద టీవీ బాగుంది, టీవీ పెడితే చాలా సంతోషంగా ఉంది, ఏనాడు లేదు మన ఇంట్లో టీవీ వచ్చిందని. 2 రోజులు 3 రోజులు 30 రోజులు అయిపోయింది. రాత్రి 9 గంటల దాటబా ఇంకా ఆపేరా తలనొప్పి కానీ అంటాడు ఇంట్లో ఉన్న యజమాని. అవును మరి తెచ్చుకున్నది చూడడానికి కదా అంటారు ఇంట్లో ఉన్నవాళ్ళు. సరే వాళ్ళ పోడు తట్టుకోలేక చూడనిలే అనుకుంటాడు. 2వ రోజు 4వ రోజులు 5 రోజులు 10 రోజులు 20 రోజులకే అమ్మగారు కూడా కొడుకుతూ ఉంటుంది, రే 10 అవుతుంది ఇంకా ఆపేరా పడుకుందాం అంటుంది. మరి టీవీ గురించి చూడడానికే అన్న ఆమె ఇంకో 20 రోజులు దాడుతున్నాయి, 10 గంటలు అవుతుంది ఆపేరా అంటుంది. ఏం 10 గంటలు అయితే తెల్లవారులు వస్తాను టీవీలో ప్రోగ్రాం చూడు, మరి ఇంకా ఆనందం డబుల్ 3 ఇలా కావాలి కదా. ఏమండి లోకంలో ఉన్నటువంటి సుఖం చూడండి. అత్తగారింటికి పోయాడు అల్లుడు, కొత్తగా పెళ్ళయింది, భార్యను చూస్తేనే మంచి ఆనందం, భార్యకి భర్తను చూస్తేనే మంచి ఆనందం. ఈమెను అతను ఎక్కడికి పోవడానికి వదిలిపెట్టలేదు అనుకోండి, సపోజ్ ఇంకొద్దు తల్లి నేను పోతాను మా ఇంటికి అంటాడు. 10 రోజులు అవుతున్నాయి, ఏమి మరి మంచిది కదా అత్తగారింట్లో అల్లేం తినొచ్చును, రోజు కోడినో కుక్కనో కోస్తున్నారు, ఏమో బాగానే ఉంటుంది కదా మరి. ప్రతి ఒక్కటి అంతే. లోకంలో ఏదైనా, లోకంలో ఏ విషయం ఎదుర్కొన్నా ఆనందంతో పాటు దుఃఖం కూడా ఉంటుంది, మనకు అవగాహన లేదు. అయితే మరి ఏంటి ఎట్లా ఆనందంగా ఉందండి? ఇంకొక చిన్న విశ్లేషణ చేసుకుందాం. ఒక లడ్డు తిన్నాడు మామూలు వాడు, బాగానే ఉందన్నాడు. షుగర్ ఉందనుకోండి సపోజ్, ఆ తొలి లడ్డు కూడా తినడు, కొద్దిగా ముక్కుండా తీసి నోట్లో వేసుకొని కళ్ళకి అద్దుకొని దైవప్రసాదం అని కొద్దిగా చాలండి నాకు షుగర్ ఉందంటాడు. చూసారండి? అంటే నీకు షుగర్ ఉండేటప్పటికి లడ్డు నీకు సుఖంగా ఆనందాన్ని ఇవ్వడం లేదు. చలికాలం వచ్చేటప్పటికి దుప్పటి ఆనందాన్ని ఇస్తుంది, ఎండాకాలం దుప్పటి కప్పుకుంటే దుఃఖాన్ని ఇస్తుంది. భర్త బాగా జీతం తెచ్చే కొద్దీ భార్యకు వలె సంతోషంగా ఉంటుంది, ఆనందంగా. రిటైర్ అయిపోయి జీతం రాలేదు, ఆ జీతంలో ఏదో కొద్దిపాటితో ఇస్తున్నారు పెన్షన్, ఇప్పుడు ఆ భార్య చూపించే ఆనందంలో సగం పోయింది. అట్లాగే చూపిస్తుంది ఆమె ఆనందాన్ని కూడా కదా. కనుక ఈ ఆనందం అనేటువంటిది ఇది వస్తుజన్య తాత్కాలిక సుఖము కాదు. అదండి ఈ విషయ వస్తువుల ద్వారా మనకు లభ్యమైనటువంటి ఆనందం కాదది. అది మన ఆత్మ యొక్క స్వరూపమే. అది వస్తువులపైన ఆధారపడి లేదు. అందుకే దాన్ని భూమానందము లేక ఆత్మానందం అన్నారు. ఆత్మానందం అంటే ఆత్మ మళ్ళీ ఆనందాన్ని అనంగా పొందడం కాదు, స్వరూపమే. ఇంతకుముందు చెప్పుకుంటమే చిత్ అంటే జ్ఞానం. రామయ్య అనేవాడు ఒకడు ఉండి జ్ఞానాన్ని పొందడం. ఏ జ్ఞానాన్ని? కాశీకి పోయి చూసి వచ్చాడు, కాశీ జ్ఞానం అంతా ఆయనకు వచ్చు తెలుసు అన్నది కాదు. అతడు అలా వస్తువులను గురించి విషయాలను గురించి పొందే జ్ఞానం కాదు కదా, అతని స్వరూపమే జ్ఞానం అని చెప్పుకున్నాం మనం. రామయ్య అనేవాడు ఒకడు ఉండి అతను ఉన్నాడు ఆమె ఉన్నది అలా కాదు కదా, ఉండుటే లక్షణం అని చెప్పుకున్నాం కదా. అలాగే ఇక్కడ కూడా ఆనందం కూడా ఈ రామయ్య అనేవాడు వస్తువులను మనుషుల ద్వారా పొందేది కాదు, అది అతని స్వరూపమే ఆనందం. ఇక్కడికి వచ్చేవాడికి మనకు చిన్న అందువలన ఏం చేస్తారు తెలుసా, ప్రతి ఒక్కడు కూడా ఆనందాన్నే పొందాలి, ఎప్పటికీ ఆనందాన్నే పొందాలి, సుఖాన్నే పొందాలి, దుఃఖాన్ని పొందకూడదు అని అనుకొని ప్రయత్నం చేస్తాడండి. అబ్బా ఈ దుఃఖం చాలా బాగా ఉంది, నాకు ఇదే ఉంటే బాగుండు అనుకోడు ఎవడు కూడా. అదే కదా మా స్వామివారు చెప్తూ ఉంటారని చాలాసార్లు చెప్పాను. సుఖం మే భూయాత్ దుఃఖం మే నశ్యాత్ అని చెప్పేవాడు ఎప్పుడు కూడా నిజే వాటిల్లో. సుఖం మే భూయాత్ మే నాకు సుఖమే కావాలి, దుఃఖం నాకు నశించిపోవాలి, ఇదే కొడతాడు ప్రతి ఒక్కడు, ప్రతి ప్రాణి. మీరు నేను కాదు. ఒక చీమ కూడా పోతుంది అనుకోండి, ఒక చీమ ఎక్కడో
ఆ పోయే దారిలో ఒక చిన్న కట్టె పుల్ల వేసి చూడండి, ఏమి పరుగులు ఎడుతుందో, ఇటు ఏదో అడ్డం వచ్చింది తన దారికి అన్నటువంటిది. కనుక తన స్వరూపమే ఆనందం, అదే భూమానందం అంటే అదే. ఈ విషయాన్ని ఛాందోగ్యోపనిషత్తులో కూడా చెప్పబడింది. యత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణోతి నాణ్యత్ విజానాతి స భూమా. ఏదే ఆత్మ అంటే నా అన్య పశ్యతి, రెండవది ఎక్కడైతే రెండవ దాన్ని చూడడం లేదో, నాణ్య శృణోతి, రెండవ విషయాన్ని వినడం లేదో, నాణ్యత్ విజానాతి, రెండవ దాన్ని తెలుసుకోవడం లేదో, అది స భూమ, అది భూమానందం. అంటే అక్కడ ఇక రెండవది ఉండి తెలుసుకోవడం అనేది కాదు, ఇదే చిత్. అసలు రెండవది ఉంది అని అనుకోవడమే కాదు, తానే అంతటా ఉన్నది. ఇక రెండవది ఆనందం ఏదో దాన్ని పొందాలి అనుకోవడం కాదు, తానే ఆనందం. అటువంటిదండి ఆత్మానందం, ఆత్మానబడేటువంటి ఆనందం. ఇదే విషయం. ఆనంద స్వరూపం బ్రహ్మ, ఆనందమయం, ఆనందఘనం, ఆనందమూర్తిం, ఆనంద విగ్రహం, ఆనంద సాగరం, నిరతిశయ ఆనందం, పరమానందం, ఆనంద సుఖం, నిత్య సుఖం, అఖండ సుఖం అని ఆనంద బిందు ఉపనిషత్తు చెప్తుందండి. ఆనంద బిందు ఉపనిషత్తు అండి, ఉపనిషత్తులు అదొకటి. ఆనంద బిందు ఉపనిషత్తు ఏంటంటే ఆనంద స్వరూపం బ్రహ్మ, ఆనంద స్వరూపమే బ్రహ్మ, ఆనందమయం, అంతా ఆనందమే. ఆనంద ఘనం, గడ్డగట్టినట్టు, కలకండలాగా గడ్డగట్టినట్టుంది, ఆనందమే. ఆనందమూర్తి, అంతా ఆనందమే, ఆనందమే స్వరూపం. ఆనంద విగ్రహం, ఆనంద సాగరం, చూడండి ఆనందమే సాగరం. నిరతిశయ ఆనందం, ఒకదాన్ని ఆశ్రయించి ఉండే ఆనందం కాదు అది. కొద్దిపాటి 30%, 50%, 90% కాదు, సంపూర్ణ ఆనందమే, పరమానందం, ఆనంద సుఖం, నిత్య సుఖం, ఎప్పటికీ మళ్ళీ ఒకప్పుడు ఉండేది కాదు, అఖండ సుఖం అని ఆనంద బిందు ఉపనిషత్తు తెలియజేస్తోందండి. కాబట్టి ఆనందో బ్రహ్మ, ఆనందమే బ్రహ్మ, ఆనందమే ఆత్మ. ఏమండి, అయితే మరి ఆనందం స్వరూపమైనప్పుడు మనకు తెలిసి రావడం లేదా? ఎక్కడా కనిపించదండి, వస్తువుల ద్వారానే కనపడుతుందండి. వస్తువుల ద్వారానే కనపడుతున్నది అని ప్రతి ఒక్కరూ మనం భావిస్తూ ఉంటాం. వస్తువులో, మనుషులో, ప్రాణులు అందాం మనుషులు అనే కంటే. ఎందుకో అదో గేదె, బర్రె కూడా మనకు ఆనందాన్ని ఇస్తుంది పాలు ఇచ్చి. కనుక ఈ వస్తువుల ద్వారానే ఆనందం అని అనుకోండి మనం. అలా కాదు. ఏం చెప్పుకుంటున్నాం? ఈ ఆనందం క్షణికానందం. అయితే ఇదన్నా ఉంది కదండి క్షణికానందం. ఇది మన యొక్క భ్రాంతి. మనం దాంట్లో ఆనందాన్ని మన స్వరూపాన్ని మనం ఆరోపించామన్నమాట. అంతే, మన స్వరూపం దానికి అరువు ఇచ్చి దాంట్లో ఆనందాన్ని చూస్తున్నాం. ఆనందం వాటిల్లో ఉంటే అందరికీ ఆనందంగా ఉండాలి. సర్వులకు చూడండి, సర్వులకు ఆనందాన్ని ఇవ్వాలి. మరి అది మొన్న ఎప్పుడో చెప్పుకున్నాం, గుర్తుందా? పోతూ ఉన్నాం, నేను నా స్నేహితుడు బజార్లోకి, ఇద్దరు మాట్లాడుకుంటూ పోతున్నాం. మంచి వేదాంత విషయం, అతడికి కూడా మంచి ఇష్టమే. ఇంకా అయితే మార్గంలోకి రాలే అనుకుంటే ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తానే అక్కడ పక్కన చేపలు పెట్టున్నారు. అతడు ఏం చేశాడు తెలుసా? సార్ మీరు పోతూ ఉండండి, నేను మళ్ళీ వస్తానండి. సరే, నేను ఎక్కడ పోయినాను? ఆ టమాటా పండ్లు, బీరకాయలు, వంకాయల కోసం అక్కడ పోయాను. అతను ఎక్కడ పోయినాడు? చేపల కోసం పోయాడు. అవును, మరి చేపల ఆనందం అయితే నాకు కూడా ఆనందాన్ని ఇవ్వాలి కదా. ఏమండి, ఆ వంకాయలు, బెండకాయలు ఆనందాన్ని ఇచ్చారు కంటే అతను వాటిపైకి పరిగెత్తాలి కదా, ఎందుకు పోయిన చేపలకు? కాబట్టి విషయ వస్తువులు అన్నీ కూడా క్షణికానందమే. ఏదో ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా విను. రోజుకు 24 గంటలు ఎత్తినప్పుడు కనీసం ప్రతి ఒక్కరు కూడా 7-8 గంటలు నిద్రపోతుంటారు కదా రోజు. ఆ నిద్రలో కాలాన్ని కొంత టైం తీసేస్తే గాఢ నిద్రావస్థను చూద్దాం, సుషుప్తావస్థను. అక్కడ ఏ ప్రపంచము, ఏ విషయ వస్తువులు ఏమీ లేవు కదా. మరి
నీ సంపదలు లేవు, నీకు ఏమీ లేవు. మరి ఏమీ లేనప్పుడు దుఃఖం రావాలి కదా. నువ్వేం చేస్తున్నావు? నిద్ర లేస్తూనే నాకేం తెలీదు అంటే ఇక ఏది లేదు అక్కడ తెలియడానికి. నువ్వు ఉన్నలే నిద్రలో నేను లేనని ఎవడు అనడు, నిద్రపోతానే నేను లేనని అని ఎవడు అనడు. మన అనుభవం అది, అనుభవంలోనే ఉంది గాఢ నిద్ర. అక్కడ నిద్రపోయి లేచి ఏమంటావో తెలుసా? నాకేం తెలీదు, భలే ఆనందంగా నిద్రపోయినానయ్యా ఈరోజు అంటావు. ఏంటి ఆనందం అంటే నీ శరీర స్పృహ లేదు. స్పృహ ఉంటే నీకు దోమలు వచ్చి ఖర్చు పెట్టున్నాయ్యా, అప్పుడే ఆ దోమలు తోలుకుంటూ కూర్చొని ఉండేవాడివి. అలా లేదు. నీ భార్య బిడ్డలు కానీ, ఉద్యోగాలు సద్యోగాలు కానీ, బ్యాంక్ బ్యాలెన్సులు, షేర్ మార్కెట్లు, రాజకీయాలు ఏమీ లేవు. నీ తినే వస్తువులు లేవు, చూసే సినిమాలు లేవు, వినేటువంటి సినిమా పాటలు లేవు, ఏమీ లేవు కదా. మరి ఏంటి ఆనందంగా అంటున్నావు? అర్థమైంది ఇప్పుడు. ఏమండి, ఇక్కడ ఏదైనా లోటు ఉందా ఎవరికైనా? చెప్పండి. బాగా మంచి నిద్ర పట్టింది అనుకోండి, ఎవరికైనా లోటు ఉందా? నేను రాజునని పెద్ద గర్వం ఆయనకు. నేను ఆఫ్టర్ ఆల్ బంటునయ్యా, ఒక ప్యూన్ జవాన్ అటెండర్ని నేను. అయ్యో నా బ్రతుకు ఇట్లా అని కానీ, నాకు 5 అంతస్తుల మేడ ఉంది అని కానీ, లేదయ్యా నాకు చిన్న పాక ఉంది అని కానీ, దుఃఖం కానీ ఏమైనా ఉంటూ ఉన్నాయా? ఏమీ లేవు. అయినా ఏమంటాడు ప్రతి ఒక్కడు? నేను హాయిగా అంటాడు, ఆనందంగా అంటాడు. ఆ అనుభవం ఉందా లేదా? ఆ అనుభవము ఉన్నది. కనుక విషయ వస్తువులు లేనప్పుడు నువ్వు బ్రహ్మాండంగా ఉన్నావు. అది చూసామా? నువ్వు విషయ వస్తువు లేనప్పుడు ఆ బ్రహ్మాండమైన ఆనందంలో ఉన్నావు. కనుక నీ స్వరూపమే ఆనందం అని ధైర్యంగా చెప్పగలుగుతుంది అద్వైత సిద్ధాంతం. ఈ విషయాన్ని ఇంకా కొనసాగిద్దామండి. ఆత్మ అంటున్నామే, ఈ నిజమైనటువంటి సచిదానందము ఇది దుఃఖంలో, ఆత్మలో దుఃఖం అన్నది ఉండడానికి వీలే లేదు. దుఃఖం ఎవరి లక్షణం? నిన్న చెప్పుకున్నాం. శోకమోహములు, మనోధర్మములు. చూసారా? సుఖానికి విరుద్ధ పదం దుఃఖం. మరి శోకం అంటే అదే కదా, ఏడుపులు. శోకమోహములు ఎవరి ధర్మాలు? మనసు యొక్క ధర్మాలు. ఆకలి దప్పికలు ఎవరి క్షుత్ పిపాసలు అంటారే, ఎవరి ధర్మాలు? ప్రాణధర్మాలు. జరామరణములు ఈ స్థూల శరీర ధర్మాలు. వీటిల్ని షడూములు అంటారని నిన్న చెప్పుకున్నాం. కనుక ఈ శోకానికి కానీ, అజ్ఞానానికి కానీ, మిగిలిన కామక్రోధ లోపాలు అన్నిటికీ దేనికైనా కానీ ఒక ఆలోచనలో ప్రపంచం ఉందని కానీ లేదని కానీ ఏం చెప్పాలన్నా మనసే కదండి ఆధారం. చూసారా? కనుక గాఢ నిద్రలో మనసు అనేది లేదు, బోళ్ళ పడిపోయింది అది. కనుక అది లేని కాలంలో ఆనందం. చూసారండి? మనసు ఉన్నంత వరకు శోకమోహాలు వస్తూనే ఉంటాయి. భ్రాంతి చేత ఇప్పుడు తేట వచ్చిన వానికంట గీరుకుంటూ అంటే వరుక్కుంటూ ఉంటే ఆనందం అంట. తేట అనే జబ్బు ఇప్పుడు తగ్గిపోయింది అనుకోండి. ఒకప్పుడు చాలా ఇదిగా ఉండేది. ఆ వేళ సందుల్లో అంతా దురదలు పెట్టేదన్నమాట. ఫంగస్ ఇన్ఫెక్షన్, టీనియా, తామర అనేవాళ్ళు దాన్ని ఏదో అది వచ్చిన వాడికంట దాన్ని అట్లా గీరుకుంటూ ఉంటే ఆనందంగా ఉంటుందంట. అలాగే మనం మనస్సును ఒకటి ఉందని దాని ధర్మాన్ని మనం నెత్తిన వేసుకొని ఇది సుఖము ఇది దుఃఖము అని కల్పించుకుంటూ ఉన్నాం. ఒక స్నేహితుడు ఉన్నాడు అనుకోండి, వాడు ఎప్పుడు నేను ఏది కోరితే చేసేవాడు. ఒకనాడు వాడిని ఒక 5,000 డబ్బు అడిగిన, అత్యవసరమని. వాడు ఇవ్వలే. అప్పుడే ఇంకా వాడిని గురించి చెడు ప్రచారం చేస్తాను నేను. వాడ ఎందుకు పనికిరాడండి, ఏంటిది ఇంతవరకు బాగా మంచి స్నేహితుడు అనబడేవాడు అంతే. అంటే ఇలాగా మన మనసుకు కల్పించుకొని సుఖ దుఃఖాలను పొందుతున్న వాస్తవమైన ఆత్మకు దుఃఖం అన్నదే లేదు. ఎప్పుడు వస్తుంది తెలుసా దుఃఖం? అవసరం లేని దాన్ని పొందినప్పుడు దుఃఖం వస్తుంది. అది మనకు అవసరం లేదు, అట్టప్పుడు దాని గురించి ఏదైనా పొందితే అవసరం లేని దాన్ని అప్పుడు దుఃఖం కలుగుతుంది. మరి ఆత్మ విషయంలో ఏది తనకంటే అది ఆత్మ అద్వయం కనుక రెండవది ఏది లేదు, వచ్చేది లేదు, పోయేది లేదు, ద్వంద్వాలు లేవు.
రెండవది వస్తే కదండి దుఃఖం. ఇప్పుడు నేను స్వస్థతతో ఉన్నా, స్వస్థత అంటే నా స్వరూపంలో నేనున్నా అంటే ఆరోగ్యం అని అర్థం. దానికి ఆపోజిట్ అనారోగ్యం. అనారోగ్యం అంటే ఆరోగ్యం లేకుండా ఉండడం. ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకుంటే అది రాబట్టి కదా దుఃఖం. జ్వరం ఏదో వచ్చేసింది, అది రాబట్టి మన స్వరూపంలో మనం ఉంటే లేదు. ఆత్మకు దుఃఖం రావడానికి వీల్లేదు. రెండవది ఉన్నప్పుడే దుఃఖం. సో ఏమి ప్రతి ఒక్కరిదాన్ని చూద్దాం. అక్కడెక్కడో దారిలో మంచి పండ్లు పోతున్నాయండి, మనం చూడనే లేదు, దుఃఖము లేదు, సుఖము లేదు. పండ్లు చూసామనుకోండి, వాడు ఎంత పిలిచినా పలకకుండా పోయాడు అమ్మేవాడు. ఇప్పుడు మన దుఃఖం ఏందాడు, పిలిస్తే వెళ్ళిపోతాడు, వనపైన కోపం. ఇవంతా మనం కల్పించుకున్నవి అంతే. ఆత్మ అద్వయం, రెండవది లేదు. ఎప్పుడైతే రెండవది లేదన్నామో ఇంకా ద్వంద్వాలు లేవు, సుఖ దుఃఖాలు, శీతోష్ణాదులు ఆలోచించడానికి లేదు. అసలు చావు పుట్టుకలు లేవు ఉండేది శరీరానికి. జరా మరణములు, స్థూల శరీర ధర్మములు అని చెప్పుకోలే మనం ఇప్పుడు. కాబట్టి చచ్చేది పుట్టేది ఏది శరీరం. ఈ దేహేంద్రియ మనోబుద్ధి ఇవి లేవు అసలు. కాబట్టి ఈ ఆత్మలో ఇవి అసలు లేవన్నమాట. ఇవి అసలు లేనటువంటివి ఆత్మ అనబడే ఆనందానికి ఏం ఆటంకం? అవి ఉన్నాయనుకోవడం ఆటంకం. అవి ఉన్నాయి అనుకోవడమే మనకు దుఃఖానికి కారణం అండి. అందువల్ల ఏం చెప్తున్నది తైత్తిరీయ ఉపనిషత్తు చూడండి. ఆనందం బ్రహ్మణో విద్వాన్ న బిభేతి కుతశ్చ నేతి. అద్భుతంగా చెప్పిందండి తైత్తిరీయ ఉపనిషత్తు. ఆనందం బ్రహ్మణో విద్వాన్, ఈ ఎవరైతే ఏ విద్వాంసుడైతే, ఏ విద్వంటే జ్ఞానం, ఏ జ్ఞానం పొందినవాడైతే బ్రహ్మ ఆనందం, బ్రహ్మ ఆనందమే బ్రహ్మ అన్నది తెలుసుకున్నాడో, నా బిభేతి కుతశ్చనేతి, వాడు దేనికి బిభేతి భయపడడు. ఇంకా లేదండి అతడికి భయం లేదు. రెండవది ఉన్నప్పుడు భయం, ద్వితీయం భయం భవతి. రెండవది ఉంటేనే భయం, రెండవది లేదు, తానే ఉన్నది, తాను ఆనంద స్వరూపుడు. కాబట్టి నేను ఆనంద స్వరూపుణ్ణి అని ఎవరు తెలుసుకుంటాడో అతడు దేనికి భయపడ్డు. ఇక్కడ ఈ మాట అనేటప్పటికీ ద్వైతులందరికీ పెద్దగా కోపం వచ్చేస్తుంది. ఏమండి ఈయన భయపడ్డా, ఈయన ఏడ్చడా ఈ జ్ఞాని అనుకుంటాడు. తెలుసు, బట్ భయపడేది, ఏడ్చేది ఏదో అది కూడా తెలుసు. తనకు ఇంతవరకు దుఃఖం ఉన్నది, దుఃఖం పోయింది అనేది కూడా తెలుసు జ్ఞానికి. ఆ దుఃఖపడేది తను కాదు, తన లక్షణం కాదు, తాను ఆత్మస్వరూపం అనే తెలుసు జ్ఞానికి. ఇప్పుడు ఎవడు ఏడ్చేది? ఏమండి అది అన్నమాట తేడా. అంతేగాని ద్వైతులు అన్నట్టు జ్ఞానికి దుఃఖం కలగదా, ఆకలి కలగదా? ఇప్పుడు సినిమాలో వేషం వేస్తున్నాడండి, హరిశ్చంద్రుడు వేషం వేశాడు ఎన్టీ రామారావు. బ్రహ్మాండంగా ఏడ్చేశాడు ఆ సినిమాలో. మాయామేయ జగంబె నిత్యమని సంభావించి అని, ఇదంతా మాయా అని అనుకోకుండానే నేను నా భార్య ఏది, పిల్లలే, కొడుకెట్టబాయా అని అంతా ఏడుస్తూ మొత్తుకుంటాడనమాట. ఇప్పుడు ఎవరు ఏడ్చింది? ఎన్టీ రామారావే కదండి. ఎన్టీ రావు అతనికి ఏమన్నా అంటుకుందా? కాదు. ఎవరికి అంటుకునింది? హరిశ్చంద్రుడికి కదా. ఆ వేషాన్ని తీసేసి ఇంటికి పోతేనే భార్యను ఆయన అమ్ముకున్నవాడు అవుతాడా ఎన్టీ రామారావు? కాదు. జ్ఞానికి అజ్ఞానికి అది తేడా. జ్ఞానికి తెలుసు అన్నమాట, తానెవరో తనకు తెలుసు. ఇది ఈ జీవితం అన్నది తను నిర్వర్తించవలసిన ఈ నాటకంలో ఒక వేషం అని తెలుసు. వేషానికి వచ్చినప్పుడే తనకి ఈ వేషం తప్పదు డ్రామా అయిపోయినంత వరకు అని కూడా తెలుసు. తన వేషాన్ని అడుక్కుండే వేషం వేశాడు అనుకోండి, సపోజ్ మంచి ఆర్టిస్ట్, తన పోషణ తాను చాలా బాగా నిర్వర్తిస్తాడనమాట. అయ్యో ఇదేంటిది, నేను అడుక్కుండే వేషం వేసేదా అనుకోడు. తన వేషాల్లో న్యాయాన్ని చేకూరుస్తాడు, బాగా యాక్ట్ చేస్తాడు. అలాగే జ్ఞాని కూడా లోకంలో అందరితో పాటుగానే జీవితాన్ని, ఈ పోషణని నిర్వర్తిస్తాడు అంతే. నాకెక్కడే రాయా, శరీర మనోబుద్ధులు ఉన్నాయా లేదా? ఉన్నాయి. వాటి పనులు అవి చేస్తూ ఉంటాయి.
ఇందువల్ల ఇక్కడ ఎందుకు పక్క పోయానేమో టాపిక్లో. ఇక్కడ ఏం చెప్పబడుతున్నది తైత్రీయంలో, ఆనందో బ్రహ్మణో విద్వాన్ నా బిభేతి కుతశ్చనేతి. ఎవడైతే అటువంటి బ్రహ్మానందమును బ్రహ్మయే ఆనందం అని తెలుసుకుంటాడో అతడు భయం లేదు. ఇక అతనికి చావు పుట్టుకలు అనేది లేవు, ఏమి లేవు కనుక లోపల ఆనందమే ఉంటుంది. మనం ఏం చేస్తుంటామంటే అందరం బయట వస్తువుల్లో, అన్ని వస్తువుల్లో ఆనందం ఉందని ఆ వస్తువులు సంపాదించుకోవాలా అని మనం అన్వేషిస్తూ ఉంటాం, వెతుకుతూ ఉంటామన్నమాట. ఆ వస్తువులు ఆనందం ఉందని. ఇదే చెప్పింది ఇంతకుముందు, వస్తువుల్లో నిజంగా ఆనందం ఉండేట్లుగా ఉంటే ఒకరికి ఆనందం ఇచ్చేది ఇంకొకరికి ఎందుకు ఆనందాన్ని ఇవ్వదు? చూడండి, ఒక వ్యక్తి జీవితంలో ఒక స్టేజీలో ఆనందాన్ని ఇచ్చిన వస్తువులు ఇంకొక స్టేజీలో వయసులో ఉన్నప్పుడు బఠానీలు పెడితే పట్ట నవ్విలేదు, ఇప్పుడు దండం పెట్టి నాకు వద్దుపోయా, ఇట్లా ఉంటుంది. కాబట్టి ఇతర వస్తువులు మనం ప్రేమిస్తున్నామంటే, ఇతర వస్తువులు మనం ఇష్టపడుతున్నామంటేనే మనకు ఆ ప్రేమ, వారిపై నుండి ఆసక్తి, అవి అన్యమైనటువంటివి నాకు సుఖాన్ని కలిగిస్తాయి అనేటువంటి దానిపైన ఆధారపడి ఉంటుందన్నమాట. అవి సుఖాన్ని కలిగిస్తాయి అని. ఎప్పుడైతే ఇలాగా మనం పెంచుకుంటూ పోయామనుకోండి, అవంతా దుఃఖానికి కారణం అవుతాయి. ఏమండి, ఒక చిన్న విషయం చెప్తాను. మాకు బాల్యంలో పల్లెల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, పొద్దున్న లేస్తానే కాఫీనో టీ తాగే అలవాటు లేదు, టిఫిన్లు తినే అలవాటు లేదు. సద్యన్నమని రాత్రి చేసి పెడితే తినేసి పోయేవాడు. ఇప్పుడు ఎట్లా అవన్నీ వచ్చినాయి కనుక్కున్నారు శాస్త్రజ్ఞులు, బాగా మన నెత్తని ఉద్దేశపోయారు. ఇప్పుడు చూడండి, తెల్లవారు లేస్తూనే కాఫీ కప్పు లేదా టీ కప్పు రాకపోతే ఎంత దుఃఖం. మరి చాలామంది కాఫీ తాగని వాళ్ళు, టీ తాగని వాళ్ళు ఏడుస్తున్నారా? లేదే. సరే, తర్వాత పేపరే రాలేదనుకోండి, వార్తలు చదవాలా, పేపర్ రాలే, దుఃఖం. ఏం పేపర్ వాడు ఇంకా వేసిపోకుండా అని అప్పుడే ఇమ్మీడియట్ ఫోన్ వాడికి, ఏమయ్యా నేను స్టాప్ చేసుకోమంటావా? ఈ మధ్య మంచి ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు చాలా బాగా వస్తున్నాయి, మేము నీ ప్రజాశక్తి ఎందుకు, మాకు ప్రజాశక్తి వద్దు, ప్రజారాజ్యం వద్దు, పో, నీ పేపర్ బాగలేదు మాకు అనేస్తాడు. కాబట్టి ఏమిటంటే ఇదంతా కూడా మనం ఆరోపించుకుంటామన్నమాట. ఆరోపించుకొని ఎప్పుడైతే మనం అంటగట్టుకున్నామో, పొద్దున్నే కాఫీ లేకపోతే దుఃఖం, పేపర్ లేకపోతే దుఃఖం, వేళకి కాఫీ వచ్చిందనుకోండి ఆనందం. ఎంతసేపు ఆనందం? కాఫీ తాగినంతసేపే. మరి ఆ కాఫీ తాగని వాడికి ఆ అంతసేపు ఏడుపు ఉన్నదా? లేదు. మరి వాడు ఆనందంగానే ఉన్నాడు. అతడు ఆనందంగానే ఉన్నాడా లేదా ఏడుస్తున్నాడా? కాఫీ లేనివాడు, పొద్దున్న తాగనివాడు. సరే, బాగుంది. మధ్యాహ్నానికి నాన్ వెజ్ కావాలి, ఈరోజు ఆదివారం అనుకున్నాడు అనుకోండి, నాన్ వెజ్, అది లేదనుకో, ఏందయ్యా అంటాడు భార్యతో. ఏంటి అది, ఈరోజు సండే అని తెలీదా అంటాడు. అంటే నేనేం చేశాను అంటే నాకు చెప్పాల్సిన పని లేదా? నేను మార్కెట్ పోయి 2 కేజీలో 3 కేజీలో పట్టుకెళ్ళానా అంటాడు. ఎందుకు? అది లేదు అన్నది కల్పించుకున్నవాడు, తాను కల్పించుకున్నాడు. అది ఉంటే ఆనందం అని తాను కల్పించుకున్నాడు. అది ప్యూర్లీ వెజిటేరియన్ ఉన్నాడు అనుకోండి, వాడికి కుక్క ఎంత, నక్క ఎంత, కోడి ఎంత, పొట్టేలు ఎంత, గొర్రె ఎంత, మేకపోతు ఎంత, ఏమీ తెలియదు కదా. మరి దుఃఖం ఏది? చూడండి, సాయంత్రం మధ్యాహ్నం 4 గంటలు అవుతూనే క్లబ్ పోలేదు అనుకోండి, క్లబ్ పోయేవాడికి దుఃఖం. ఒకసారి అంటే ఒక గుడి దగ్గరండి ఒక సన్యాసి కూర్చొని ఉన్నాడు. పాపం అతను ఊళ్ళోకి పోయి భిక్ష అడిగి తినేవాడు కూడా కాదు. ఆ గుడిలో ఏదో ప్రసాదం పెట్టించేవాడంట. అంతకుముందు ఉన్నటువంటి ఆ టెంపుల్ ఇన్స్పెక్టరు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరో సన్యాసిరా నాయన ప్రసాదం ఉంటే మిగిలితే అతనికి పెడతాడు అంటే అతనికి పెట్టి తింటూ ఉన్నాడు, అంతే, అంత మాత్రమే. తన పాటికి తాను జపమో ధ్యానమో మననమో ఏదో చేసుకొని ఉండేవాడు, ఆనందంగానే ఉండేవాడు. సరే, ఆయన వెళ్ళిపోయాడు. టెంపుల్ ఇన్స్పెక్టర్ ఎవరో కొత్త అతను ట్రాన్స్ఫర్ వచ్చాడు. మధ్యాహ్నం అవుతూనే అక్కడ ఉన్నటువంటి పూజారి గారు, ఇంకొకరెవరో అటెండరు, వీళ్ళు ప్రసాదం తీసుకుపోయి ఆయనకి ఇస్తున్నారంట సన్యాసికి. చూశాడు. రైట్ రా అన్నాడు. ఏం స్వామి, ఏం లేదు, ఎక్కడికి తీసుకుపోయేది నువ్వు? ఆ మండపంలో ఒక ఆయన ఉన్నాడు, కాషాయం కట్టుకొని ఉన్నాడు, ఆయన
ఎందుకు పెట్టాలి అతనికి? ఎందుకు పెట్టాలి? పా నేను వస్తున్నా అన్నాడు. పోయిన తర్వాత అక్కడ పోయి చూసి, ఏమయ్యా ఇంత బాగా ఉన్నావే, నువ్వు ఏదైనా పని పాట చేసుకోకూడదు, ఊరికే కూర్చుని ఉండవే, ఊరికినే నీకు ఎందుకు పెట్టాలి చెప్పు, నీకు ఎందుకు పెట్టాలి ప్రసాదం అన్నాడు. స్వామి అని చెప్పాడు. ఇప్పుడు నేనేం పెట్టమని కోరలేదు, ఉంటే నేను అడక్క తింటాను, లేకపోతే నా పాటికి నేను ఉంటాను. గతంలో ఉన్న ఆయన ఏదో పంపిస్తున్నాడు, తింటున్నాను అంతే, అంత మాత్రమే. కానీ నేను మిమ్మల్ని నేను పెట్టకపోయినా కూడా నేను ఉంటాను. ఒక పూట తినైనా ఎక్కడో పెడతారు, ఒక పూట తిని ఉంటున్నాను, చాలయ్యా. అయినా ఒక మాట అంటున్నారు మీరు, ఊరికే కూర్చోన్నాం అంటున్నారు కదా, మీరు ఈరోజు సాయంత్రం వరకు నాతో పాటు కూర్చుంటారా అన్నా అంట. కూర్చోడానికి ఎంతయ్యా? కూర్చోడానికి మహా ఇబ్బందా? ఇది పెద్ద ఘనకార్యమా? లేదు స్వామి, లేదండి, రండి, మీరు భోంచేశారు కదా. భోంచేశాను, రండి. అరే సార్ గారికి కుర్చీ తెచ్చి కుర్చీలో కూర్చున్నాడండి. ఈయన కూర్చున్నాడు సన్యాసి. గంట అయిపోయింది, ఊరికినే కూర్చోవాలి, ఏం చేయకూడదు. 1:30 గంట అయింది. ఈయనకు తలకాయలో సిగరెట్ తాగాల అనిపిస్తుంది. ఎవరికి? టెంపుల్ ఇన్స్పెక్టర్. తట్టుకోలేకపోయాడు, బలవంతంగా అంచుకొని కూర్చున్నాడు. 3:30 అయింది, కాఫీ తాగాల అంటుంది మనసు. అంటే ఊరికే కూర్చోలేకున్నాడు. 4:05 అయింది, తప్పనిసరిగా క్లబ్కు పోవాలి అనిపిస్తుంది. తట్టుకోలేకున్నాడు అనమాట. లాస్ట్కు 5:30కు 6కు లేచి దండం పెట్టి, అమ్మో నేనేమో అనుకున్నాను అయ్యా బాబు స్వామి, అన్నిటికంటే ఊరికే కూర్చోవడమే మహా కష్టం, అనేసి వెళ్ళిపోయాడంటే, ఈయనకి రేపటి నుంచి డబుల్గా పెట్టండి ప్రసాదం అని. అలాగే మా స్వామి ఒక మాట అనేవాడు, ఊరకుంటే దేవుడు, ఊగులాడితే జీవుడు. చూసారండి? ఊరకుంటే అంటే ఏం చేయకుండా తన బాడీ తానే, తన స్వరూపంలో తానే ఉంటే అతను దేవుడే అంట. ఊగులాడితే ఊరికే కల్పించుకునే విషయ వస్తువులన్నీ, నాకు ఇది కావాలి, అది కావాలి, ఎంపల్లాడి తిరిగితే వాడు జీవుడు అంట. కాబట్టి ఆత్మయే ఆనందం, ఆత్మగా ఉండడమే ఆనందం, విషయ వస్తువులతో ఉండడం కాదు. ఏమండి? ఇది ఇంకా చెప్తున్నది బృహదారణ్యకోపనిషత్తులో ఒక మాట ఉన్నది, ఆత్మానస్తు కామాయ సర్వం ప్రియం భవతి. అది అంతా ప్రియంగా కనపడుతున్నది లోకమంతా మనకు. ఎందువల్ల? ఆత్మ వల్లనే. ప్రతి ఒక్కటి ఇష్టంగా కనపడుతున్నదండి, ప్రతి ఒక్కటి ఇష్టంగా కనపడుతుంది. ప్రతి ఒక్కటి ఇష్టంగా కనపడుతుందండి. అవును అన్నాడు. అంటే దానికి ఆ ద్వైతి వేసాడు ప్రశ్న, ఏమండి అన్నీ ప్రతి ఒక్కటి ఆనందాన్ని ఇస్తున్నాయా? అవునయా అన్నాడు ఈయన అద్వైతి. మరి పెంట ఉందండి, ఆ లెట్రిన్ పెంట ఉంది, అది అందరూ ముక్కు మూసుకుంటారు, దాన్ని ఎవరు ఇష్టపడతారండి అన్నాడు ద్వైతి. పిచ్చివాడా, నువ్వు ఇష్టపడ్డం కానీ ఆ బర్రె గేదో ఆ పందు ఇష్టపడతాయా లేదా అన్నాడు. ఇష్టపడతాయి. ఏమండి? కాబట్టి అది కూడా ఇష్టాన్ని ఇస్తుంది. చూసారా? కాబట్టి ఇష్టం లేదు. ఏమండి పాము పరిగెత్తారు కదండి వస్తే, ఎస్ కరెక్ట్. బట్ ఆ పామును పట్టేవాడికి సంతోషం. ఎందుకు? ఆ పామును బాగా పట్టేస్తే దాని చర్మం చేస్తే ఇంత డబ్బు వస్తుంది. అంతేకాకుండా అది ఆడపాము అయితే మగ పాముకి ఇష్టం, మగ పాము అయితే ఆడపాముకి ఇష్టమా లేదా? కాబట్టి ప్రతి ఒక్కటి ఆత్మానస్తు కామాయ సర్వం ప్రియం భవతి. తన ఆత్మ కోసమే, తన కోసమే అందరూ ఇష్టం. ఇది చాలా గొప్ప సబ్జెక్ట్, తర్వాత తీసుకుందాం. బృహదారణ్యకోపనిషత్తులో చాలా మంచి సబ్జెక్ట్ ఇది. యాజ్ఞవల్క్య మైత్రేయికి మధ్య జరుగుతుంది. అయితే ఇలాంటిది కాదు, ఈ వస్తు ప్రపంచం ఉందే, ఇదంతా లోకంలో, ఈ లోకంలో ఏ వస్తువు శాశ్వతం కాదు. ఏ వస్తువు నిజానికి మనం దానికి ఆనందాన్ని మనం అరువిస్తున్నాం, అప్పిస్తున్నాం. అందువల్ల అన్నీ ఆనందంగా ఉన్నాయి. మనం అనుకుంటున్నాం అన్నమాట అది భలే ఆనందకరమని. అయితే నిజానికి వస్తురహిత చైతన్యమాన్ని, దీన్నే మనం అనుభవానికి తెచ్చుకోవాలి. అది ఆ వస్తురహిత చైతన్యమే ఆత్మ, మన స్వరూపం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రతి ఒక్కటి ఆనందాన్ని ఇస్తున్నాయి అంటే వస్తువులో ఆనందం ఉన్నదా? వస్తువు అంటే ఒక రూపం, ఒక ఆకారం.
నిజానికి ఆనందం అన్నది వేరుగా ఉన్నది అని ఆలోచిస్తే వస్తువుతో పాటుగా లేదండి ఆనందం. ఆనందం అన్నది మన స్వరూపం కనుక మన స్వరూపానికి అతి సమీపంలో ఇంతకుముందు చెప్పుకున్నామే అంతఃకరణం ఉంటుంది. ఆ అంతఃకరణలో ప్రతిబింబించినటువంటి ఆత్మ చైతన్యమే జీవుడు అనబడతాడు అని కదా చెప్పుకున్నాం శాస్త్రంలో, గతంలో కూడా. ఎప్పుడైతే అంతఃకరణము ద్వారా ఆత్మ చైతన్యము ప్రసరించిందో, ఎర్రద్దాలు పెట్టుకున్న వాడికి ఎర్రగాను, పచ్చద్దాలు పెట్టుకున్న వాడికి పచ్చగాను ప్రపంచం కనబడుతుంది అనుకున్నామే. అలాగా ఆ వ్యక్తి తన మనస్సులో, అదే అంతఃకరణలో ఏవేవి కల్పనలు చేసుకొని ఉన్నాడో ఆ కల్పనలకు అనుగుణంగానే ఈ ఆత్మ చైతన్యం లేదా ఈ ఆనందం అంటే ఆత్మే, ఇది ఆ మనసు ద్వారా వెళ్ళినప్పుడు ఆనందంగా కనపడుతుంది. దాంట్లో ఆ వస్తువులో ఉండి కాదు, ఆనందం మనలో ఉండి, మన కల్పనలో ఆనందం ఉండి, ఆనందం అనేది ఏంటిది? ఆత్మస్వరూపం. మన అంతఃకరణం ద్వారా వెళ్ళి ఎప్పుడైతే వెళ్ళిందో అప్పుడు ఆ వస్తువు కూడా ఆనందంగా ఉన్నది అనిపిస్తున్నది. ఏమండి? అదే మన మనస్సు సక్రమంగా లేదనుకోండి, ఒక్కొక్కసారి మంచి కోపంలో ఉన్నాడు, కోపంలో ఉన్న వ్యక్తికి రావయ్యా కాఫీ ఏంటి, పా కాఫీ వద్దు పా అంటాడు. ఏమి? మనస్సు బాగా తాను కల్పించుకున్నప్పుడే, అంటే ఏంటి అర్థం? ఆ వస్తువులు కానీ, ఆ విషయ సుఖాలు కానీ, ఆ ప్రాణులు కానీ, వీటన్నిటిలో మనం ఆనంద స్వరూపంలో అన్నమాట. ఈ ఆనందాన్ని మనం వాటికి అరువునిచ్చాం. అందుకే ఏం చెప్పడం జరిగింది? ముండకోపనిషత్తులో ఒక మాట ఉందండి. ముండకోపనిషత్తులో తత్ విజ్ఞానేన పరిప్రశ్యంతి ధీరా ఆనందరూపం అమృతం యత్ విభాతి. అది తత్ విజ్ఞానేన, ఆ ఆత్మను లేదా బ్రహ్మ యొక్క విజ్ఞానం అంటే పరిపూర్ణమైన జ్ఞానాన్ని పొందినటువంటి ధీరులు వాళ్ళు ఏమవుతారు? ఆనందరూపం అమృతం యత్ విభాతి, ఆనందరూపమైన అమృతత్వాన్ని దర్శిస్తారు అంటుంది ముండకోపనిషత్తు. అది ఆ పరబ్రహ్మం అంటే సత్యచిత్ ఆనందం కదా, అది నా స్వరూపమే కదా అని ధీర పురుషులు అంటే మంచి వీరులు అని కాదు అక్కడ అర్థం. ధీరులు అంటే వీరులని కూడా. అయితే ఇక్కడ ధీ అంటే బుద్ధి అని, అంతేగాని యుద్ధం చేసే ధీరులని కాదు. ధీ అంటే బుద్ధి, ధీరులు అంటే బుద్ధిమంతులు, ఇంటెలిజెంట్ ఫెలోస్, ఇంటలెక్చువల్స్, జ్ఞానం ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు, అది ధీరులు. ఇక్కడ వీళ్ళు ఏమైంది? ఎప్పుడైతే ఆత్మ నేనే పరబ్రహ్మనహం బ్రహ్మాస్మి అన్న జ్ఞానం ఎప్పుడైతే పొందినప్పుడు ఏమవుతుంది? అది ఎవరని? ఆత్మ ఆనందమే కదా. కాబట్టి ఆనందరూపం అమృతం, మృతం కాదండి, మిగిలినంతా మృతమే. ఏదేది బలి ఆనందాన్ని ఇస్తుందంటున్నావో అది నశించిపోతున్నది లోకంలో. ఎవరెవరు ఆనందాన్ని ఇస్తాడు అనుకుంటే వాళ్ళంతా కూడా నశించిపోతున్నారు. ఎవరెవరు ఆనందాన్ని ఇస్తారంటే లేకుండా పోతుంది. మరి మా సత్సంగంలో ఒక ఆమెకి పాపం ఒక్క కొడుకు పాపం CA అయిపోయి మంచి జాబ్ చేస్తున్నాడండి. సిమెంట్ ఫ్యాక్టరీలో మంచి జాబ్, CA. అతడు కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు. చూసారండి? ఏదో మధ్యతరగతి కుటుంబం, బాగా చదివి గొప్ప ఉద్యోగం సంపాదించాడు, కొత్తగా పెళ్ళయింది. పాపం మొట్టమొదటిసారి పెళ్ళి కూడా 2 ఏళ్ళు కూడా కల ఆమె గర్భవతి, అతని భార్య కార్ యాక్సిడెంట్లో ఎక్స్పైర్డ్. ఇప్పుడు మనల్ని పోషిస్తాడు వృద్ధాప్యంలోని వాళ్ళ కష్టపడి ఎంతెంతో చేసి చదివిస్తే ఆనందాన్ని ఇస్తాడు అనుకుంటే ఏమేం చెప్పండి? ఆనందాన్ని ఇవ్వకుండానే వెళ్ళిపోయాడు. కాబట్టి అమృతత్వం ఉందే, అది ఏ మనుషుల్లో, వస్తువుల్లో, వీటిల్లో లేదండి. ఎక్కడుంది? మనలో ఉంది. కాబట్టి వాళ్ళు కొంత ఆధ్యాత్మికత కలిగిన వాళ్ళు కనుక ఏం చేస్తాం స్వామి, మనం మా ప్రారంభం ఇలా ఉన్నది అన్నారండి. చూడండి ఎంత గొప్ప ఇది ఆధ్యాత్మిక ఉన్నతి. నేనైతే అనుకున్నా ఆమె బోర్ని ఏడ్చేస్తుంది అనుకున్నా. ఆమె అన్న మాట ఏంటంటే, మా ప్రారంభం స్వామి, ఎవరిని ఏమనాలి, ఏం చేయాలి మనం చెప్పండి, ఏం చేయలేం కదా, అయిపోయింది. కాబట్టి ఇలాగా
ఆనందరూపమైన ఆత్మను కనుక్కుంటే అది నశించదు. అది నీవు అన్నీ నశించినా నీకు నశింపు ఉండదు. ఇప్పుడు కనుక నువ్వు దుఃఖపడాల్సింది. దుఃఖం నీ స్వరూపం కాదు. దుఃఖము మన స్వరూపమే కాదు. ఈ విషయాన్ని ముండకోపనిషత్తు చెప్పేసింది. కనుక ఆత్మను తెలుసుకుంటే దుఃఖమే లేదు, ఎప్పటికీ సుఖమే. తత్ విజ్ఞానేన పరిప్రశ్యంతి ధీర. పశ్యంతి, పరిప్రశ్న కాదు, పరిపశ్యంతి, చూస్తే, తెలుసుకుంటే. తెలుసుకున్నటువంటి బుద్ధిమంతులు ఆనందరూపం అమృతం, ఆనందరూపమైన అమృతత్వం అంటే అదే. మన గ్రంథానికి కూడా ఏం పెట్టాము? సదాముక్తి సుధార్ణవము. సదాముక్తి సుధ, అమృతం. ఎప్పటికీ నీకు ముక్తి పొందే ఉన్నావు, నువ్వు అమృతత్వాన్ని సాధించి ఉన్నావు. సదాముక్తి సుధ. అటువంటి దానిని ఇప్పుడు తెలుసుకుంటారో ఇక అతనికి ఆనందమే. అంతేకాకుండా ఇంకా మనకు కొంచెం విచారణ చేస్తే బాగా మనం గతంలో కూడా చెప్పుకున్న అన్నిట్లో బాలబోధలో కానీ ఆత్మ సత్యత్వ బోధలో కానీ వీటన్నిటిలో చెప్పుకున్నది కానీ ఒకసారి విచారణ చేస్తే ఈ ఆత్మ పంచకోశాలకు అతీతమైందని, అవస్థాత్రయమునకు అంటే కూడా వేరైందని, శరీరత్రయమునకు అన్యమని, అదే సత్చిత్త ఆనంద స్వరూపమే ఆత్మని, అది స్వరూప లక్షణమే అని విచారణ ద్వారా తేలుతుంది. అంతే. కాబట్టి ఆత్మ సచ్చిదానంద స్వరూపం, ఆత్మయే ఆనంద స్వరూపం. అటువంటి ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆత్మస్వరూపంలో మనం రెండు చెప్పుకున్నాం, సచ్చిత్. ఇప్పుడు ఆనంద స్వరూపాన్ని తెలియజేస్తూ స్వామి 17వ శ్లోకంలో ఏమండి చెప్పాడు చూడండి. ఆత్మ ప్రయోజనాపేక్ష బృందిష్ట స్వధవం సతి నా భర్తు కామాయ నిత్యం సేవాభిరనువర్తతే. ఇది బృహదారణ్యకోపనిషత్తులో కూడా ఇదే అర్థంతో ఉంది. భార్య భర్తను ప్రేమిస్తోంది అంటే అర్థం భర్త కోసం కాదు, తన తృప్తి కోసం, తన ఆనందం కోసం, దానికోసం భార్యను ప్రేమిస్తున్నది. భర్త ప్రయోజనం కోసం కాదు అతని ప్రేమతో చూడడం. ఇదే బృహదారణ్యకోపనిషత్తులో కూడా. నవారే పత్యు కామాయ పతి ప్రియో భవతి, ఆత్మానస్తు కామాయ పతి ప్రియో భవతి. యాజ్ఞవల్క్యుడు చెప్తాడు మైత్రేయితో, ఓ మైత్రేయి, ఈ భర్త పట్ల భార్యకు భలే ప్రియము, ఇష్టం ఉంటే అది నిజంగా భర్త పైన ఉండి కాదు, అది తన ఆత్మ పట్ల తన ఆత్మ పట్లనే నిజమైనటువంటి ఇష్టము, సుఖము, ఆనందం తాను ఆనందప్రియం కనుక తన ఆనందం కోసమే భర్తను ఆమె ప్రేమిస్తుంది. అలా కాకుండా పోతే భర్త తను పట్టించుకోనే లేదనుకోండి, ఎవరో ఆ భార్యను, ఆ భార్య భర్తను ఇష్టపడుతుందా అండి? ఇష్టపడదు. మరి ఇష్టపడుతున్నదంటే ఏంటి? తన భర్త వల్ల తనకు సుఖం, తనకు ఆనందం అని అనుకున్నప్పుడు మాత్రమే భర్తను ఇష్టపడుతుంది. కానీ ఎక్కడో లేవా అథవా ఎక్కడో క్లబ్ పోయినాడు, తాగి 11కో 12కో కొంపకు వస్తాడు, మళ్ళా తెల్లారి ఎక్కడో పోతాడు, ఇప్పుడు అప్పులనే చేసేసిన దివాలా కానీ కొంప అనిపించింది అనుకోండి, ఆవిడికి ఏదో పగ ఉండాలి సంసారంలో, అంతేగాని పట్టించుకోరు. అదే వేళకి ఇంటికి వచ్చిన జీతాన్నో మంచి చెడ్డ భారతకి ఇచ్చేసి ఎప్పుడు ఇక్కడ ఉండేవాడంటే భలే ఇష్టపడుతుంది. ఇంకా రాలేదే మా వారు ఆఫీస్ నుంచి అంటుంది. చూసారండి? కాబట్టి ఇది మామూలుగా లౌకికంలో కూడా తన కోసమే అన్నిటి ఇష్టపడతాడు. అది ప్రతి మనిషి తన కోసమే అన్నిటి ఇష్టపడతాడు. తన కోసం అంటే ఎవరు? తనంటే శరీరం కాదు. మళ్ళా చూడండి, అక్కడ తను అంటే శరీరం కోసమని కాదు. అట్లా శరీరం కోసం తను ఇష్టపడేట్టుగా ఉంటే ఆమె కుంటిదో వీడు కుంటోడు అనుకోండి, ఆమె గుడ్డిదో వీళ్ళు గుడ్డోళ్ళు, ఆమె చెవిటిదో మూగోళ్ళు, ఈ మరి సంసారం చేయడంలో భార్యాభర్తలు ఉన్నారు కదా. మరి ఈ శారీరక సంబంధించినది కాదు, తన కోసం అంటే ఆత్మ కోసమే, ఆత్మతృప్తి. ఎందుకనేది అలాగా ఆత్మ అన్నది ఆనందమే. కాబట్టి ప్రతి ఒక్కడు కష్టపడుతున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు అంటే శరీరం కోసం కాదు, ఆత్మ కోసమే. ఆత్మ అంటే ఇది ఆనందం. ఆత్మ అంటే మళ్ళీ ఒక మనిషి, ఒక దేవుడు, ఒక తలకాయ అలా కాదు. ఆత్మ అంటే ఆనందమే, సచిదానందం.
తన ఆనందం కోసమే ప్రతి ఒక్కడు కష్టపడుతున్నాడు ఈనాడు. ఒకడు రాజ్యాన్ని ఏలుతున్నాడు, కొంతమంది దేవతలు లోకాన్నే ఏలుతున్నారు, కొంతమంది నానా అగసాట్లు పడుతున్నారు ఆనందం కోసమే. కాబట్టి ఆనందమే ఆత్మ. ఈ విషయాన్ని తర్వాత ఇంకా కొనసాగిద్దాం. హరి ఓం తత్సత్.